మామ కస్టమర్లో ఒక్కడు ఎంత స్టాడిష్లా ఉంటాడంటే ఒక్కడు మరీ నీచంగా ఉన్నాడు. వాడు ఒక మనిషి ఉత్తరుడు ఒక మనిషి కూడా కనీసం ఎప్పుడు కూడా పట్టించుకోవట్లేదు. చూడండి కొరియర్ మంది ఇవాళ ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ ఇది వెనక కనిపిస్తుంది కదా అపార్ట్మెంట్, ఇది 5 ఫ్లోర్ 2 బ్లాక్లు ఉంటాయి అనమాట. ఏ బ్లాక్ బి బ్లాక్లో వచ్చిందన్నమాట కస్టమర్కి. ఫస్ట్ ఫ్లోర్లో వెళ్ళి కాల్ చేశాను, ఎవరు లేరు రూమ్లో, ఎవరు లేరు, ఫ్లాట్లో ఎవరు లేరు. సో కాల్ చేశాను, 4 సార్లు కాల్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. సో మళ్ళీ నేను బి బ్లాక్ బ్యాక్ సైడ్ ఉంటుంది, మళ్ళీ నేను కిందకు వచ్చేసాను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని చెప్పేసి. సరే ఇంకేం చేస్తాం, ఓటీపీ కావాలి కదా, పేమెంట్ అయిపోయింది, ఓటీపీ కావాలి. సరే అని చెప్పేసి ఓటీపీ లేదు కదా, సరే నేను రిటర్న్ అయ్యాను. మళ్ళీ గేట్ దాకా వచ్చాను. గేట్ దాకా వచ్చేసరికి మళ్ళీ వాచ్మెన్ కనపడ్డాడు. వాచ్మెన్ కనపడితే మళ్ళీ సరే వచ్చాడండి అని అడిగితే వచ్చాడండి, ఇప్పుడే వచ్చాడు, మీరు కిందకు వచ్చారు కదా, సరే వెళ్ళాడని చెప్తే మళ్ళీ వెళ్ళాను. బండి అక్కడ పెట్టి మళ్ళీ వెనక బ్లాక్ బి బ్లాక్ దాకా వెళ్ళాను. వెళ్తే అక్కడ లిఫ్ట్ దగ్గర ఉన్నాడు కిందనే. అయితే ఓటీపీ చెప్తే పని అయిపోద్ది, ఓటీపీ చెప్తే షిప్మెంట్ ఇచ్చేస్తాను అయిపోద్ది. కానీ అలా కాదు, మళ్ళీ ఆయనకి ఫస్ట్ ఫ్లోర్ ఎక్కిస్తున్నాడు. మళ్ళీ ఓటీపీ చెప్పకుండా, ఓటీపీ చెప్తే తీసుకోవచ్చు కదా. అదేంటి సార్ ఇప్పుడు ఓటీపీ చెప్తే పని అయిపోతుంది కదా సార్, పేమెంట్ అక్కర్లేదు అంటే, అదేంటే నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఇస్తే నేను తీసుకోవాలి ఏంటంటే అంటున్నాడు కస్టమరు. అది అంత సాటిస్ఫైడ్ లాగా ఉన్నాడు కస్టమర్ వచ్చేసి. ఓటీపీ చెప్తే తీసేసుకోవచ్చు, మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ ఎక్కిస్తున్నాను నన్ను. ఫస్ట్ ఫ్లోర్ ఎక్కించేసి మళ్ళీ డోర్ దగ్గర అటెంప్ట్ చేయాలంట. అసలు నేను ఎవరని చెప్పేసి వెనక్కి వచ్చేసాను. అసలు ఏం చేసుకుంటే అసలు నాకు అవసరమే లేదు. అసలు నేను అటెంప్ట్ చేశాను, నా తప్పు ఉందా, నేను అటెంప్ట్ చేశాను, 4 సార్లు కాల్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ వెళ్ళాను నడుచుకుంటా బీ బ్లాక్కి. సరే అని చెప్పేసి ఇంకా డెలివరీ ఇవ్వకుండా నేనైతే ఆర్గ్యుమెంట్ చేశాడు. ఇవ్వకపోతే వెళ్ళబోయా అన్నాడు. సరే నీకంత ఉంటే నాకెంత ఉండాలని చెప్పేసి నేను రిటర్న్ అయ్యాను. అది మామ డెలివరీ ఫీల్డ్లో ఒక్కడు ఇంత సాటిస్ఫైడ్గా ఉంటాడని చెప్పేసి నాకు తెలియదు అసలు. ఇప్పుడే చూస్తున్నాను. అదే మామ.